మారిపోయి 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రకంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసు చెప్పండి, నీకేం తెలుసు చెప్పండి, ఏ రకంగా మారిపోతే చెప్పండి. ఏమి మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకండి ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ తిరిగాను, అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. దుస్తులకు దూరంగా ఉందామని దుస్తులకి దూరంగా ఉంచుదామనే ఉద్దేశం అంతే, అంతకని ఇంకేం లేదు. దుస్తుల తాలూకా చూపు, ఆ దుర్మార్గమైన ఆ చూపుని అది మేము పడకంట ఉంచుదామనే ఉద్దేశం, అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? బై, సీ యూ. నినాదం ఏంటి? అదే ఆ నినాదం. ఇవాళ నినాదం మాకు మెజార్టీ ఉంది, మేము పోటీ చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము పోటీ చేస్తున్నాము. దాన్ని ఎవరైనా ఆమోదించవలసిందే, హర్షించవలసిందే. అదే మరి, అదే ప్రజలు చెప్తుంది. నువ్వే పేపర్, నువ్వు సాక్షి. ఆయన ఇటు నుంచి వస్తాడు, నువ్వు ఇటు నుంచి వస్తావు. ఆయన ఈస్ట్ నుంచి వస్తాడు, నువ్వు వెస్ట్ నుంచి వస్తావు. అది ఎవరు? నేను ఎంపీ దానికి, నేను ఎంపీనా? నేను ఎంపీ. నీది ఆంధ్రప్రదేశ్, నీ సొంతం ఏంటి? మరి ఇంకేం అది మీరు అందరూ కూడా ఎందుకు చెప్తాను, నువ్వు ఇటు నుంచి వస్తావు, నువ్వు అటు నుంచి వస్తావు. అది ఎందుకు పెడుతున్నావు అనేది అందుకని అప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు అని. ఎందుకంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు ఉండాలి. ఏం దగ్గరికి ఎగురుకుంటే ఏం చేసినా పర్వాలేదు, ఏం లేకుంటే ఊరికనే అంటే ప్రతి ఒక్కరికి అలసైపోతుంది. ఇది విలువలు రోజు రోజుకి పలసనైపోతాం, ప్రజల దగ్గర పలసనైపోతాం. పర్వాలేదని ఆ పలసన అవ్వకుండా వ్యక్తిత్వాలు నిలబెట్టుకోవాలనేది నా కోరిక. నేనైతే ఇంకా అనుకుంటున్నాను, అంత ఈజీగా పార్టీ నిర్ణయం తీసుకోదని చెప్పింది. తీసుకుందనుకో, ఓకే. నేను ఎందుకు అనుకుంటాను? ఇది అంటే బాగోదు కదా. మా దొంగ సత్యాన్ని గారు ఎక్కడున్నారో, చనిపోయి ఎక్కడో ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడ తిరిగిపోతుంది. నేను మాట్లాడడం, నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం? నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను షర్ట్ వేసుకున్నాను, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదాం, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగే నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్టుంచండి, మా ఏందో అన్నారు సాక్షి కదా, అట్టుంది సాక్షితో రండి, నెక్స్ట్ రండి, ఈస్ట్లో రాకండి. ఓకేనా? బాయ్, సీ యూ, గుడ్ లక్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి అంటున్నారు సార్. అంటే ఈ ఎన్నికల్లో కూడా వారి మెజార్టీ వస్తున్నాయి. ఎవరన్నారు? పేరు చెప్పు, నాయకులని చెప్పుకో. నాయకులు చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన అడుగు, లేదా నన్ను అడుగు, నేను చెప్తాను. అయిపోయింది వరకు నేను చిన్న మాట్లాడిద్దాలి, పెద్ద మాట్లాడలేదు. ఎన్ని వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను, 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు. ఓకేనా? బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఎల్లుండి వచ్చి కాఫీ టీ తక్కువ మాట్లాడుకుందాం. అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని
అందులో వారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా చాలా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతును కొడుకొట్టుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్ననలు పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, అలాగే జిల్లాలో ఉన్న పెద్దలందరూ తాలూకా సమాలోచనతో నన్ను అభ్యర్థిగా ఉండమని అందులో వారు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ఆ మేరకు ఈరోజు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం అయింది. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి. దాంట్లో మెజారిటీ 530 పైచిలకే వైఎస్ఆర్సీ పార్టీకి మెజారిటీ ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇవాళ ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో తప్పకుండా మరి గెలుపు జరుగుతుందని ఆశిస్తున్నాం, ఊహిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. దానికి పెద్దలందరూ కూడా చాలా సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున పార్టీ కట్టుకున్న మా అందరం ఒకటే మాటగా ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే జిల్లా అంతా పర్యటించాము. అందరి తరగా మద్దతును కొడుకొట్టుకుని అందరి తరగా అభిప్రాయాలు తెలుసుకుని మన్ననలు పొంది ఇవాళ నామినేషన్ చేస్తాం. ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే